thought if you were like Jesus, no one will get on your nerves, that everything will go right. కదండి, నేను ఇది ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఐ ఆల్వేస్ రైట్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ. కానీ నేను మరలా మీకు చెప్పేటప్పుడు తెలుగులో చెప్తాను, ఎందుకంటే వివిధమైన ప్రాంతాల నుండి చూస్తారు కాబట్టి. సో యు థాట్ నేను యేసు ప్రభులాగా ఉంటే నన్ను ఎవరు బాధ పెట్టరు, నన్ను ఎవ్వరు కూడా ఇరిటేట్ చేయరు, నోబడి విల్ గెట్ ఆన్ మై నర్వ్స్, నోబడి కెన్ ట్రబుల్ మీ అని అనుకుంటూ ఉంటాం కదండి. యేసు ప్రభులాగా ఉంటే నన్ను ఎవ్వరు కూడా ముట్టలేరు, ఎవరు కూడా బాధ పెట్టలేరు అని అనుకుంటూ ఉంటాం. కాదు, చూడండి, యూ కెన్ బీ లైక్ జీసస్. మీరు దేవునిలాగా ఉండొచ్చు, యేసు ప్రభు స్వరూపంలో ఉండొచ్చు, బట్ యూ స్టిల్ హ్యావ్ ఎమోషన్స్. ఇంకను భావోద్వేగాలు ఉంటాయి, ఇంకను ఆలోచనలు ఉంటాయి, ఇంకను బాధ వేదనలు అన్నీ ఉంటాయి, నొప్పులు ఉంటాయి. జస్ట్ బికాజ్ యు ఆర్ లైక్ జీసస్. అంటే పౌలుకు లేదా అండి? ఆయన అన్నాడు, నేను యేసు ప్రభుని పోలి జీవిస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి జీవించండి అని చెప్పాడు. అంటే ఆయన యేసు ప్రభుతోటి కంపేర్ చేసుకున్నంత జీవితము పౌలు గారు జీవించారు. నిజమే, దర్స్ నో లై అబౌట్ ఇట్. కానీ ఆయన కూడా అన్నాడు కదా, నాకు నొప్పి దేవా, నా వల్ల అవ్వట్లేదయ్యా, ముమ్మార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టాను, దేవా ఇది తీసివేయ్యా, ఈ ముళ్ళుని తీసివేయ్యా, ఈ ముళ్ళుని తీసివేయ్యా, ముళ్ళుని తీసివేయ్యా అని ముమ్మార్లు మొరపెట్టాను నేను. అయితే నా దేవుడు నాతోటి ఏం చెప్పాడు తెలుసా? నా కృప నీకు చాలును. టుడే హీస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ టు యూ. జస్ట్ బికాజ్ యూఆర్ లైక్ జీసస్, దేవునిలాగా ప్రవర్తిస్తూ, దేవునిలాగా మాట్లాడుతూ, దేవునిలాగా సహిస్తూ, నేను జీవ కిరీటం కోసం గత వారంలో నరకం గురించి విన్నాం. అవును, దానికోసము నరకంకి వెళ్ళకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు లివ్ అ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలని ఎంతో ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకందరికీ కూడా ఆశ ఏంటి? నా దేవునితోటి నేను ఉండాలి, నా దేవుని సన్నిధిలో నేను చేర్చబడాలి, నా దేవుని రాజ్యంలో నేను కూడా ఉండాలి, నరకం నాకు వద్దు, నా బిడ్డలు వద్దు, నా తరమే వద్దు అని ఎంతో ఆశలతో ఉంటాం. కానీ యు నో వాట్, you can be like Jesus and still have the same emotion. You can be like Jesus but you will still have tears. You can be like Jesus but you still have to go through a lot of things. Just because you're like Jesus, అన్నీ కూడా సూపర్ న్యాచురల్గా అయిపోతాయి, అన్నీ కూడా మేలే జరుగుతాయి, అన్నీ కూడా మంచి జరుగుతాయి, అన్నీ కూడా క్షేమమే అనుకుంటే అస్సలైన తప్పు, అసలైన అబద్ధం అది. దేవుని నమ్ముకుంటే నీకు అన్ని ఆశీర్వాదాలు, అన్ని దేవునిలే అని చెప్పడం తప్పు. ఎందుకంటే యేసులాగుండి కూడా మనకి ఇంకా నొప్పులు ఉండొచ్చు, యేసులాగుండి కూడా మనకి నిందలు ఉండొచ్చు, యేసులాగుండి కూడా మనకు బాధలు ఉండొచ్చు, యేసులాగా ప్రవర్తించి, యేసులాగా పరిశుద్ధంగా ఉండి కూడా మనకి కన్నీళ్ళు ఉండొచ్చు. బట్ యు నో వాట్, దెర్ ఇస్ అ గాడ్ హూ అండర్స్టాండ్స్ వెన్ యూఆర్ ఫ్రస్ట్రేటెడ్, వెన్ యూఆర్ ఎగ్జాస్టెడ్, వెన్ యూఆర్ టైర్డ్, వెన్ యూఆర్ ఓవర్బర్డెన్డ్. యునో, దేవుడు అర్థం చేసుకుంటాడండి. నా వల్ల అవ్వట్లేదంటే దేవుడు అర్థం చేసుకుంటాడు, నాకు ఇంకా చేత కావట్లేదంటే దేవుడు అర్థం చేసుకుంటాడు, నాకు ఓపిక లేదంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన మానవ శరీరము ధరించుకొని వచ్చి ఉన్నాడు కాబట్టి. ఆయన అనుకుంటే అక్కడి నుండి పైనుండే దిగి రావచ్చు, అలాగనే కింద నుండి అలాగే ఆరోహణమైన రీతిగానే వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన తగ్గించుకొని, ఎందుకు అనంటే హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఆయన ఒక మాదిరి. ఏంటిదంటే, ఇదిగో నేను కూడా నీలాగానే బ్రతికాను, నాకు కూడా ఉన్నాయి, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నా నేను అన్ని అనుభవించాను. So you cannot tell me that I don't understand, because he is a God who understands. He came down as you and me. మీ కొరకు నా కొరకు వచ్చాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అర్థం చేసుకోడు అని అనుకోకండి, వినట్లేదు, రావట్లేదు, జవాబు ఇవ్వట్లేదు అని అనుకోకండి. హీ వెంట్ త్రూ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ. మీరు ఈ రోజు వెళ్తున్న ప్రతి పరిస్థితి కంటే భయంకరమైన పరిస్థితి ఆయన వెళ్ళాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. ఆయన ఏడ్చిన తర్వాత అసలైన జరిగింది ఏంటిదంటే, యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఈరోజు గాడ్ ఇస్ సేయింగ్ టుడే ఏంటి తెలుసా అండి, రోల్ ద స్టోన్ ఇన్ యువర్ లైఫ్. రాయి తీసివేయమంటున్నాడు మీ జీవితంలో నుండి. ఏంట రాయి మిమ్మల్ని అడ్డగించేది దేవుని దగ్గర నుండి? ఆ రోజు మార్త చూస్తే ఎప్పుడు చూసినా అవిశ్వాసపు పలుకులు పలుకుతుంటది, లోకానుసారులుగా లోకపు స్త్రీలు మాట్లాడినట్టు మాట్లాడుతుంటది. ఈరోజు మనలాగానే, మనం ఏం గొప్పోలం కాదండి. ఆ రోజు మరియా పరిచర్య చేస్తూ మరియా యేసు పాదాలని తుడుస్తున్న ఆ సమయంలో, లేకపోతే యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యం వింటున్న సమయంలో మార్త వచ్చి కలవరపడి, అయ్యో చూడు, నేనేమో ఇంత కష్టపడుతున్నా, తినేమో నాకు సహాయం చేయట్లేదు. మనలాగనే కదండి.
అదే రీతిగా యేసు ప్రభు అన్నాడు, రోల్ ద స్టోన్, రాయి తీసివేయండి అని చెప్పాడు. ఆయన ఏడ్చాడు. ఈరోజు మనము ఏంటంటే ఇప్పటివరకు విన్నాము, అవును యేసు మనం ఏడుస్తే యేసు ఏడుస్తాడు, మనము బాధగా ఉంటే ఆయన బాధగా ఉంటాడు. కానీ మనకి ఆయనకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? ఆయన ఏడ్చిన తర్వాత ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ. హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ. మనమేమో ఏడుస్తానే కూర్చుంటాము, ఏడుస్తానే కృంగిపోతూ ఉంటాము, ఏడుస్తానే ఇంకా నా పని అయిపోయింది అంటాము. కానీ ఇక్కడ హీస్ షోయింగ్ అ వే, హీస్ షోయింగ్ అ వే టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఏంటి తెలుసా? హీస్ టెలింగ్ అస్, రోల్ ద స్టోన్, రాయిని దొర్లించండి, రాయిని తీసివేయండి. ఈరోజు మీకు యేసుకి మధ్య, మీకు యేసు ప్రభు చేయబోయే కార్యానికి మధ్య అడ్డుబండగా ఉన్న రాయి ఏంటిది పరీక్షించుకోండి. వాట్ ఈస్ దట్ స్టోన్ దట్ ఈస్ బ్లాకింగ్ గాడ్స్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్? ఆ రోజు మార్త అడ్డగిస్తుంది. దేవా వద్దయ్యా, వద్దయ్యా, గబ్బు కొట్టేస్తుందయ్యా, కుళ్ళిపోయిన గబ్బు వచ్చేస్తుందయ్యా, ఇప్పటికే 4 రోజులైందయ్యా. అక్కడ రాయబడిందా? తెలుగులో లేదు కదా, ఇంగ్లీష్లో ఉంది కదా. The roll is stink, it will stink అని రాయబడింది. Can you punch that words again? ఇక్కడ ఉంది కదండి, ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇంగ్లీష్లో చూసినట్లయితే, బై దిస్ టైమ్ హీ స్టింకెత్ ఫర్ హీ హాస్ బీన్ డెడ్ ఫర్ 4 days. చూడండి, మనం కూడా ఇలాగనే మాట్లాడుతూ ఉంటాము. దేవా వద్దయ్యా, ఇప్పటికే అయిపోయిందయ్యా, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఆలోచించిన ఆలోచనలన్నీ విఫలమైపోయినాయి, నా పరిస్థితులని తారుమారైపోయింది, నేను అడుగంటిపోయాను, ఇంకా దేర్ ఇస్ నో హోప్ లార్డ్. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ టు రోల్ ద స్టోన్ నౌ? ఎందుకు రాయి తొలగించమని చెప్తున్నావు? ఎందుకు ఈ అడ్డుబండని తీసివేయమని చెప్తున్నావు అయ్యా? ఇట్స్ ఓవర్, యు మస్ట్ బి టెలింగ్ టుడే, ఇంకా అయిపోయిందయ్యా, ఇంకా అయిపోయింది, నా వల్ల అవ్వదు, నా వల్ల చేత కాదు, ఇంకా కుదరదు, నేను సహించలేను, నేను తట్టుకోలేను, నా జీవితం అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఇది పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను, నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడు, నా భార్య నన్ను విడిచిపెట్టిపోయింది, నాకు మిస్క్యారేజ్ అయిపోయింది, నా గర్భం ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన గర్భం కూడా మిస్క్యారేజ్ అయిపోయింది, ఇంకా అయిపోయింది అయ్యా. దిస్ నో హోప్, నో వే, ఇట్ విల్ స్టింక్ లార్డ్, డోంట్ ఈవెన్ ట్రై టు ఓపెన్ ద స్టోన్, రోల్ ద స్టోన్ అనే మార్తలాగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. దేవా, నా గబ్బు కప్పిపెట్టేసానయ్యా, నా గబ్బు, నా వాసన, నా ఆ భయంకరమైన జీవితాన్ని కప్పిపెట్టేసానయ్యా, ఐ డోంట్ వాంట్ టు గో దేర్, ఐ డోంట్ వాంట్. అంటే దేవుడు అన్నాడు, రోల్ ద స్టోన్. యేసు ప్రభు ఏడ్చాడు, కానీ ఏడ్చి కృంగిపోయి ఏడ్చి అక్కడే కూర్చోలేదు, కానీ ఏడ్చి ఆయన కార్యాన్ని ప్రారంభించాడు. ఏడ్చి he wiped his tears and got up. He wiped his tears. ఈరోజు మనము కృంగిపోయి ఇంకెంతే అని కూర్చుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మాదిరి, ఆయన మనకి మార్గదర్శనం ఏంటి తెలుసా? ఆయన కన్నీరు తుడుచుకొని ఆయన కార్యానికి హీ స్టెప్ నౌ. ఎంత అథారిటేటివ్! అప్పటి వరకు దీనుడుగా, అప్పటి వరకు మనల్ని అర్థం చేసుకునేవాడు, అప్పటి వరకు ఎంతగానో వారితో పాటు ఏడ్చిన దేవుడు సడన్ గా హీ షోడ్ హిస్ అథారిటీ. He knew what he was going to do. He showed his authority. Now roll the stone away. Today God is asking you the same. Roll the stone. Don't say no Lord. నేను చేయనయ్యా, ఇంకా నేను చేయలేను అని చెప్పకండి మార్తలాగా. ఇంకా నా వల్ల అవ్వదు అని చెప్పకండి. ఇది గబ్బు, ఇది వాసన, వీళ్ళు వేస్ట్ అయ్యా, ఈ భర్త వ్యర్థము, ఈ భార్య వ్యర్థము, ఇంక ఇది వద్దు, ఈ జీవితం, ఈ భవిష్యత్తు, ఈ వృత్తి, ఇవన్నీ వద్దయ్యా, ఈ పరిచర్య వేస్ట్, ఈ సేవ ఎంత చేసినా వరదలట్లేదు, వేస్ట్, ఇదంతా చేసిన వాసన గబ్బుయే. దేవా, ఎందుకు తెరవమంటున్నావయ్యా, ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతున్నావయ్యా అని అంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, రోల్ ద స్టోన్, రాయిని తొలగించండి అని దేవుడు అంటున్నాడు. రోల్ వెర్ యు సెడ్ ఇట్స్ ది ఎండ్, రోల్ ఇట్ వెర్ యు స్టాప్డ్ బిలీవింగ్ దట్ గాడ్ వుడ్ డూ ఎనీథింగ్. గాడ్ ఇస్ సేయింగ్, ఎక్కడైతే నమ్మటం ఆపేశారో, ఎక్కడైతే విశ్వాసం ఆపేశారో, ఎక్కడైతే ఇంకా అయిపోయింది అని ఆపేశారో, అక్కడ దేవుడు అంటున్నాడు, రోల్ ద స్టోన్ అగైన్. అంటే మరలా విశ్వాసాన్ని దృఢపరచండి, మరలా విశ్వాసాన్ని బలపరచండి, నా పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పోకండి. సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. దట్స్ వై గాడ్ సేస్, ఇదిగో నూతన కార్యం చేయబోతున్నాను, ఇదిగో నూతన క్రియను చేయబోతున్నాను, దీన్ని ఆలోచింపరా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కంటికి కానరావు, చెవికి వినరావు, హృదయానికి అర్థం కాని కార్యాలు మన ఎడల జరిగించే దేవుడు అండి మన దేవుడు. ఆ రోజు మార్తలాగా మీరు అటువంటి పరిస్థితులు, దేవా నేను చెయ్యనయ్యా, నా వల్ల అవ్వదయ్యా, ఐఎమ్ గివింగ్ అప్ అన్న పరిస్థితులు ఉన్నారా? గాడ్ వాంట్స్ యూ టు
టేక్ హిమ్ టు ద ప్లేస్ వెర్ యూ స్టింక్. మనం అనుకుంటాం నేను దాచిపెట్టాలి, ఇది గప్పు కొట్టేస్తుంది, ఇది కుళ్ళు పట్టేస్తుంది, ఇది నేను దాచిపెట్టాలి. హౌ కెన్ గాడ్ బేర్ ఇట్? నేనే తట్టుకోలేకపోతున్నాను, నేనే నా సొంత పాపాలని సహించలేకపోతున్నాను, నాకు నా మీదనే అసహ్యం కలుగుతుందే. ఇంకా దేవుడు ఏం తట్టుకోగలుగుతాడు? పరిశుద్ధమైన దేవుడు అంటే దేవుడు అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళు. నీ జీవితంలో ఎక్కడ కుళ్ళు పట్టిందో, నీ జీవితంలో ఎక్కడ గబ్బు వాసన వస్తుందో, నీ జీవితంలో ఎక్కడ భయంకరమైన పరిస్థితులు ఉందో అక్కడికి నన్ను తీసుకురా. బ్రింగ్ మీ దేర్, ఐ విల్ డూ అ న్యూ థింగ్ అంటున్నాడు. ఈరోజు ఏడుస్తూ కృంగిపోవద్దండి. ఏడుస్తూ గివ్ అప్ అని చెప్పకండి. దేవుడు అంటున్నాడు, టేక్ మీ టు ద ప్లేస్ వెర్ యు స్టింక్. ఇంకా నీది అవ్వదు, ఇంకా గబ్బు ఇంకా అయిపోయిందన్న ఆ ప్రాంతానికి, ఆ పరిస్థితికి, ఆ స్థలానికి నన్ను తీసుకురా. టేక్ మీ దేర్ అని దేవుడు అంటున్నాడు.